తెలంగాణ రాష్ట్ర ఇరువైపులా ఎక్కడి నుంచో మొత్తం జూబ్లీ హిల్స్ బైపోల్లోని బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఎట్లేదన్నా కూడా కార్యకర్తలంతా కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కొంతమంది అయితే మనతో పాటు ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. రైట్, అయితే గజ్వేల్ నుంచి అయితే మైనారిటీస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సత్తారమ్మ. నేను గజ్వేల్ నుంచి వచ్చాను. ఎర్రగడ్డ బోరాబండ ఇన్ఛార్జ్గా నేను వచ్చినాను హరీష్ అన్న తోలిస్తే. కానీ నేను ఆడ చూస్తుంటే జనాలు మాత్రం టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీకి లేనన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్లకు ఈ రేవంత్ రెడ్డి చేసిన పాపను, ఈ రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు, ఈయన హామీలకు జనాలంతా తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళకు. ఎందుకంటే ఈయన చెప్పింది ఏ ఒక్కటి పాటించలేదు. ఒక బస్సు పాటించిండు కానీ బస్సులో జుట్లు పట్టుకొని కొట్లాడు తప్ప ఏం లేదు. అది రాంగ్ స్టెప్ అయినది. అది ఒక్కటి ఇచ్చిన అన్ని ఇచ్చిన అంటారు. రేవంత్ రెడ్డి గురించి అసలు ఎర్రగడ్డ ప్రజలు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి గురించి ఎర్రగడ్డ ప్రజలంతా తప్పుగా, ఈయన చేసిన పనులు ఏం చక్కగా లేవు, మాకు చాలా నష్టం చేసిండు, ప్రతి ఒక్క హాస్పిటల్ చక్కగా లేదు, రైతులు చక్కగా లేరు, మరి ఘోరంగా పెన్షన్ వాళ్ళు లేరు, చక్కగా పెన్షన్ లేదు, అన్ని తప్పులు ఉన్నాయి. జనాలలో ఎట్లుందంటే ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు వస్తే మాకు ఎప్పుడు ఈ పీడ పోతుందో ఈయనతోటి రేవంత్ రెడ్డితోటి అన్నట్టు ఉదాహరణ అట్లా నడుస్తుంది. ఓటర్లు కూడా మా బంజారాహిల్స్ మొత్తం హిందువులు కానీ ముస్లిం కానీ చాలా మట్టుకు కారుని కేసీఆర్ని తెచ్చుకోవాలని అదే తిప్పలలో ఉన్నారు. వాళ్ళు కూడా ఓట్లు ఎప్పుడు వస్తే ఎప్పుడు గెలిపించాలి, కేసీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి, అదే తపనతోటి జనాలు ఉన్నారు. బ్రహ్మాండంగా మంచి సునీత మేడం మంచి మెజార్టీతోటి గెలుస్తుంది. అది మాకు కూడా నమ్మకం ఉంది. ఆడ మేము ప్రతి బస్సులలో తిరుగుతుంటే ఒక్క పని కూడా లేదు వాళ్ళది, ఒక్క చేసింది లేదు. నీకు క్యాన్వసింగ్ కూడా చక్కగా లేదు వాళ్ళది. దేవుని పుణ్యంగా మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ పెద్ద లీడర్లు కానీ అందరూ హరీష్ అన్న కేటీఆర్ అన్న అందరు కలిసి చాలా కష్టపడి మంచిగా వర్క్ చేస్తున్నారు. కళ్ళు మూసుకొని మేము గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది. మరి సునీతమ్మ కూడా కళ్ళు మూసుకొని విన్ అవుతారు. జై తెలంగాణ. అమ్మ మీ పేరు? నా పేరు నాగమణి, సిద్దిపేట నుండి వచ్చినాం. టీఆర్ఎస్ నాగమణి నా పేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో 30 ఏళ్ళ నుండి చేస్తున్నాను. నేను టీడీపీ ఎప్పటి నుండి చేస్తున్నా, కేసీఆర్ దగ్గర నుండి. హరీష్ రావు సారు, కేసీఆర్ సారు, కేటీఆర్ సార్, వీళ్ళందరూ మేము మద్దతు ఇచ్చి మేము గెలిపించుకొని మా సారు మస్తు చేసిండు. కేసీఆర్ సారు మస్తు నిధులు ఇచ్చిండు, నిజాలు ఇచ్చిండు. తెలంగాణ తెచ్చిండు, సావు నోట్లో పెట్టి సావు నోట్లో పోయి వచ్చిండు. హరీష్ అన్న కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ మంచిగా చేసినాక తెలంగాణ తెచ్చినప్పుడేమో లేడు ఆ రోజు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటోడు ఏం చేస్తలేడు. వచ్చి 2 ఏళ్ళ పాలనలో తేలేదు. తేకుంటేనే అన్నీ స్కూటీ ఇస్తా, బంగారం ఇస్తా, మీకు పెళ్ళిళ్ళకి ఇస్తా అని అబద్ధాలు చెప్పి గెలిచిండు. ఇప్పుడు మొత్తం నాలమట్టం అయిపోతా అని వాడు భయపడి ఏదేదో డ్రామా చేస్తున్నాడు. డ్రామాలు పనిచేయవు. కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. హరీష్ రావు గారి నాయకత్వంలో. జై తెలంగాణ, జై జై తెలంగాణ.